కనకదుర్గ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ రాష్ట్రంలోని రెండవ పెద్ద దేవాలయం. హిందూ పురాణాల్లో కూడా అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి 8 చేతులున్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ ఉంటుంది. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చారు. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మవారిని చేయించుకోవటానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావటం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ ప్రాంతం అందుమూలంగా విజయవాడ అయింది. ఇక్కడ ఆదిశంకరాచార్యులు తన పర్యటనలో అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు అని ప్రతీతి. విజయవాడ కనకదుర్గ అమ్మవారు విడి రోజుల్లో ఘాట్ రోడ్డు ఉంటుంది. బస్సులు అవి వెళ్తాయి. ఒకవేళ నడవలేని ఎక్కలేని వాళ్ళు రోడ్డు అట్లా లిఫ్ట్ ఉంటుంది రథం సెంటర్ దగ్గర నుంచి వెళ్తే. అయితే నవరాత్రుల్లో ఒక ప్రత్యేకమైన జీపుల్లో మాత్రమే వెళ్ళాలి. అది నడవలేని వాళ్ళు మాత్రమే. వినాయకుడి గుడి నుంచి బాగా క్యూ ఉంటుంది. అమ్మవారికి రాజగోపురం చేయించారు. ఆ రాజగోపురం మండపం తర్వాత ముఖమండపం ఉంటుంది. అక్కడ చుట్టూ అమ్మవార్ల ఫోటోలు బంగారం ఫ్రేమ్లు ఉంటాయి. ఆ తర్వాత మెయిన్ ద్వారం ఉంటుంది. పైన పరమేశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మలగన్న అమ్మ పోతనమాచల పద్యం ఉంటుంది. ఆ గడప దాటంగానే కుడి ఎడమల్లో బంగారు రంగు గల లక్ష్మీ సరస్వతుల రేకుల ఉంటాయి. ఆ తర్వాత అమ్మవారు చుట్టూ బంగారం ఆర్చి వాటి మీద ఇటు వినాయకుడు, ఇటు సుబ్రహ్మణ్య స్వామి, అటు అన్ని దుర్గలు ఉన్న ఇది ఉంటుంది. ముందు శ్రీచక్రం ఉంటుంది. తర్వాత నయన మనోహరంగా అమ్మవారు చల్లగా చూస్తుంటారు. ఎర్రటి పెదవులు, తాంబూల పూరితముఖి దాడిమి అన్నట్టుగా అలాంటి పెదవులతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. అమ్మవారు ముక్కరు ఉంటుంది. ఇటు రౌండ్ ముక్కరు ఉంటుంది, ముందు ఉంటుంది ముక్కెర. అమ్మవారికి చంద్రవంక సూర్యుడు ఉంటాయి. కిరీటం ఉంటుంది. పూలు పెద్ద పెద్ద మాలలు అలంకరిస్తారు. తర్వాత అభయహస్తాలు ఉంటాయి. ఒక త్రిశూలం పట్టుకొని ఉంటుంది. తర్వాత సింహవాహనం ఉంటుంది. పాదాలు కదం తొక్కుతూ అన్నట్టుగా ఒక కాలు పైకి ఒక కాలు కిందకే పెట్టి బంగారు పాదాలతో ఉంటుంది తల్లి. తర్వాత ఆ పట్టు చీరలు కూడా ఒక 4-5 కడతారు. ఎక్కువగా ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, గ్రీను అలా వివిధ రకాలతో అమ్మవారికి అంచులు కనిపిస్తూ 4-5 చీరలు కనిపిస్తూ చాలా కనుల పండుగగా ఉంటుంది. అమ్మవారు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశేషంగా ఉంటుంది. కానీ నిజదుర్గారు దేవి ఈ రకంగా ఉంటుంది. అమ్మవారి ముందు శ్రీచక్రం, దాని నిండా కుంకుమ పూజ, జపీఠం వేసుకుని పూజారి తీర్థం వేస్తూ కుంకుమ పట్లాడిస్తూ ఉంటారు. అమ్మవారి సౌందర్యం చూడటానికి 1000 కన్నులు చాలవు. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌంక్లీం కళాభిభృతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే వందే పుస్తకపాశమంకుశధరాం షడ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీ. శ్రీమాత్రే నమః. దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిపి
దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక దీనికి శరద్ నవరాత్రి అంటారు. దీన్ని శరద్ నవరాత్రి అంటారు, శరన్నవరాత్రి అని కూడా అంటారు. మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా బొమ్మల కొలువు పెట్టడం కూడా చేస్తారు. కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి ఆలయాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన నవ అవతారాలతో ఈ శరదరాత్రుల్లో సమయంలో అవతారము ఎత్తుతారు. ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వల్ల ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి. శ్రీమాత్రే నమః. శ్రీ బాలా త్రిపుర సుందరి త్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాల్లోకెల్లా శ్రీ బాలా మంత్రం చాలా గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలిస్తాయి అనేటువంటి నానుడు ఉంది. అమ్మవారు బాల రూపంలో చక్కటి అలంకారంలో దర్శనమిస్తారు. ఒక పద్మంలో ఒక కూర్చొని ఉంటారు. ఒక చేతితో ఆవిడ రుద్రాక్ష, ఒక చేతితో ఒక గ్రంథము, ఇలా 2 చేతులు ఆశీర్వదంతో ఉన్నట్టుగా పద్మంలో కూర్చొని ఉంటారు. 2వ రోజు గాయత్రీదేవి అలంకారం చేస్తారు. ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్తాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనము అధిదేవత గాయత్రి. గాయత్రి మంత్రం 2 రకాలు. ఒకటి లఘు గాయత్రి మంత్రం, 2 బృహత్ గాయత్రి మంత్రం. ప్రతిరోజు త్రిసంధ్యా సమయంలో 1000 సార్లు గాయత్రి మంత్రం పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. తర్వాత 3వ రోజు మహాలక్ష్మీదేవిని అలంకరిస్తారు. మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. 2 చేతులతో కమలాలను ధరించి వరదాభయ హస్తాలను ప్రదర్శిస్తూ పద్మాసనగా దర్శనమిస్తుంది. ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత రూపాలు జరుగుతుంది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మి యొక్క అవతారాన్ని అలంకరించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. 4వ రోజు అన్నపూర్ణాదేవిని అవతారం చేస్తారు. 4వ రోజు నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నము జీవులకు మనుగడకు ఆధారం. జీవకోడి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది. ఈవిడ కాశీలో కూడా మనకు ప్రసిద్ధి చెందినటువంటి అన్నపూర్ణాదేవి. ఓ పక్క శివుడు భిక్షపాత్రతో ఉంటారు. అమ్మవారు ఒక కప్పులో పాయసం పెట్టుకొని ఒక వెండి గరిటెతో అలా ఇస్తున్నట్టుగా మనకు అలంకారం అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. 5వ రోజు త్రిపురాత్రయంలో 2వ శక్తి లలితాదేవి అలంకారం. త్రిమూర్తుల కన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడింది. శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి అధిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపణగా చండీదేవిగా ఉండేది. అయితే ఆదిశంకరాచార్యులు ఈ చక్ర అధిష్టాన మంత్రాన్ని ప్రతిష్ఠించాక పరమ శాంత స్వరూపిణిగా లలితాదేవిగా పిలువబడుతుంది. ఒక పక్క మనకు ఈ అలంకారంలో మధ్యలో అమ్మవారు త్రిపుర సుందరి, ఓ పక్క సరస్వతీదేవి, ఓ పక్క లక్ష్మీదేవి కూడా ఉంటారు. అలా అవతారాల్లో మనకు కనిపిస్తుంది. 6వ రోజు చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారం చేస్తారు. త్రిశక్తుల్లో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీదేవి. సరస్వతీదేవి సప్తరూపాల్లో ఉంటుందని మేరుతంత్రంలో చెప్పబడినది. అవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిన సరస్వతి, అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి. మహాసరస్వతీదేవి శుంభ నిశుంభులని రాక్షసులను వధించింది. ఈ అమ్మవారు తెల్లటి ధవలహస్తంతో
వీణ వాయించుచు ఒక చేత్తో ఒక పుస్తకము, ఒక చేత్తో మళ్ళీ రుద్రాక్షమాల కమలాలు పట్టుకొని ఆ కాళ్ళ మీద కాలేసుకొని చిరుగజ్జలతో చిరునవ్వులతో అందంగా అవతారాలు అన్నిటికల్లా ప్రశాంతంగా ఎంతో అద్భుతంగా ఉండేటువంటి సరస్వతీదేవి అవతారము. ఇది అమ్మవారు పుట్టినరోజు మూలా నక్షత్రం రోజు మాత్రమే ఈ సరస్వతి అవతారం కూడా వేయటం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే 7వ రోజు అమ్మవారు నిజస్వరూపమైన దుర్గాదేవి అవతారము. 7వ రోజు దుర్గతులు నాశనం చేసేసి దుర్గాదేవి అలంకారం. రురుకుమారుడైన దుర్గముడు అనే రాక్షసును సంహరించింది అష్టమి రోజునే కాబట్టి ఈ రోజును దుర్గాష్టమని, దుర్గముని సంహరించిన అవతారం కాబట్టి దుర్గా అని కూడా పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్రస్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తరాలు, దుర్గా సహస్రనామాలు, సప్తశతి వాటికి బదులు లలితా అష్టోత్తరాలు, లలితా సహస్రనామాలతో పూజిస్తారు. ఎందుకంటే లలితాదేవి పరమ శాంత స్వరూపం కనుక అమ్మవారు త్రిశూలంతో ఇట్లా కింద రాక్షసులను చంపుతున్నట్టుగా ఉంటుంది. కింద ఒక రాక్షసుని తల ఉంటుంది. అమ్మవారు అన్ని ఆయుధాలు ధరించి చక్కగా ఎర్రచీర ధరించి ఉంటారు. ఇకపోతే 8వ రోజు శ్రీ మహిషాసురమర్దిని దేవి అవతారము. మహిషాసురుని చంపటానికి దేవతలందరూ తమ శక్తులను ప్రదానం